దైవజనమా, నీ బ్రతుకులోనైనా నా బ్రతుకులోనైనా దేవుడు తన కార్యాలు ఎలా చేస్తాడో తెలుసా? దేవుడు ఆయన పిల్లలైన మనలను శూన్యంలోకి తీసుకెళ్తాడు. శూన్యంలోకి తీసుకెళ్ళినప్పుడు నువ్వు అనుకుంటావు, ఇక అయిపోయిందిరా నా పని, ఇక నాకు నిరీక్షణకు ఆధారం లేదురా, సమస్తాన్ని కోల్పోయానురా అని అనుకుంటావు. శూన్యములోకి తీసుకెళ్లి శూన్యములో నుండి సమృద్ధిలోకి దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. నిన్ను చూసి అందరూ అనుకుంటారు, అయిపోయిందిరా వీళ్ళు దేవుడు నమ్ముకున్న పిల్లలు, అరే ఎంత పతనం, అయ్యో అని అనుకుంటారు కదా. ఆ మాట అన్ని జనులు అనటానికి అవకాశం దేవుడు ఇస్తాడు. ఆ శత్రువు ఎదుటే నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. నీవు అనుకున్నావు పతనం అయిపోయింది, ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వాల, ఎంత కన్నీళ్లు గాచినా దేవుడు జవాబు ఇవ్వాల, ఎంత ప్రసవ వేదన పడినా దేవుడు జవాబు ఇవ్వాల. అయ్యో పతనం అయిపోయాను అని అనుకుంటావు. దేవుడు కూడా నీ బ్రతుకులో పతనాన్ని అనుమతిస్తాడు. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? పతనములో నుండి పతాక స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు.